తెలుగు యూట్యూబర్ వైష్ణవి హత్య ఉదంతము ఇరు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది. ఇంతకు ఆమె ఎవరు? లవ్ స్టోరీ ఏమిటి? యూట్యూబ్ జర్నీ ఎలా ప్రారంభమైందని చూస్తే అభము శుభము తెలియనటువంటి ఆడబిడ్డను కట్టుకున్నవాడే కడతీర్చాడు. ప్రేమించాడు, వెంటపడ్డాడు, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. దీంతో అతడు నమ్మి వచ్చింది. హాయిగా జీవితాన్ని గడపవచ్చని కలలు కంది. కానీ ఆ కిరాతకుడు అంతలోనే నమ్మి వచ్చినటువంటి ఆమెకు నరకం చూపించి పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ యూట్యూబ్లో వీడియోలతో అలరిస్తున్నటువంటి వైష్ణవి మరణము మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ రాణి దంపతుల కుమార్తె వైష్ణవి 19 ఏళ్ళు. ఈమె అయ్యప్ప గుట్టకు చెందినటువంటి హరిబాబును ప్రేమించింది. ఇద్దరు ఇష్టపడే ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా. హరిబాబు హాస్పిటల్లో పనిచేసేవాడు. పెళ్లి తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండే ఈమె యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. తాను రోజు చేసే పనులు, వేడుకలు, కుటుంబ సభ్యులతో సంభాషణలు యూట్యూబ్ ఛానల్లో పెట్టేది. ఇలా వైష్ణవి అమ్మ పేరుతో రన్ చేసే యూట్యూబ్ ఛానల్కు అభిమానులు కూడా పెరిగారు. ఏకంగా 50,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి వైష్ణవి, హరిబాబు ఇద్దరు ఏడాది క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పేరెంట్స్కు దూరంగా ఉన్నంత వరకు కూడా వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. ఎప్పుడైతే హరిబాబు కుటుంబ సభ్యులు వీరి జీవితంలో ఎంటర్ అయ్యారో అలజడి రేగింది. కట్నం కోసం తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం, వేధింపులు, హరిబాబు కూడా భార్య వైష్ణవి పైన వేధింపులు ప్రారంభించడం, ఇట్లాగా భార్యాభర్తల మధ్య గొడవలు. కూతురు జీవితం బాగుండేందుకు వైష్ణవి తల్లిదండ్రులు కట్నంగా 5 లక్షల రూపాయలతో కొంత భూమిని కొనిచ్చారు. అంతేకాదు బంగారం కూడా పెట్టారు. దీంతో హరిబాబు కుటుంబం ఇంకా సంతృప్తి చెందలేదు. గర్భిణితో ఉన్నప్పటికీ కూడా ఆమెను గర్భిణి అని చూడకుండా అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఇట్లా గొడవలు. ఆగ్రహంతో ఊగిపోయినటువంటి అతను వైష్ణవిని కత్తితో పొడిచి హతమార్చాడు. మరి యూట్యూబర్ వైష్ణవి హత్య తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా బాధను మిగిల్చిందని చెప్పాలి. దీంతో ఈ కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. వైష్ణవి పేరెంట్స్ ఫిర్యాదుతో వెంటనే రంగంలోనికి దిగినటువంటి పోలీసులు కోరుట్ల శివారులో నిందితుడు హరిబాబును అరెస్ట్ చేశారు. వైష్ణవి మరణం పైన దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు భర్తతో పాటు అతడి తల్లి, సోదరుల ప్రమేయం ఉందని గుర్తించారు. తాజాగా ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వైష్ణవి భర్త హరిబాబు, తల్లి చిత్తారి లక్ష్మి, ఇద్దరు అన్నలు చిత్తారి అశోక్, చిత్తారి ఆనందులను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు.